హలో ఎవ్రీవన్, మన ఇండికేటర్ ఏం చెప్తుందనే కాన్సెప్ట్ తోటి అయితే డైలీ వీడియో చేయండి. మన వ్యూ అనేది నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ రెండిట్లో మన వ్యూ అనేది ఉంటుంది. బ్యాంక్ నిఫ్టీ రేంజ్ 50,606 రేంజ్లో, బ్యాంక్ నిఫ్టీ 23,721 రేంజ్లో నిఫ్టీ ఉంది. ఇక్కడ ఈరోజు బ్యాంక్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంటుంది, అందు గురించి ట్రేడర్స్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇక్కడ ఆటో ఏపీ ఎక్స్టెన్షన్ ఆటో రిట్రేస్మెంట్ ఏం చెప్తుంది అనే కాన్సెప్ట్ అనేది మనం చూద్దాం. ఇప్పుడైతే దీని ప్రకారంగా అయితే ఏది డిప్లో బై చేసినా మీరు ప్రాఫిట్ ఉండడానికి ఛాన్సెస్ ఉందని ఇవైతే చూస్తుంది. ఏది ఎప్పుడైతే కాకపోతే కాల్ వాళ్ళకి పుట్టు వాళ్ళకైతే ఎక్కువ ఛాన్సెస్ ఉందని ఇక్కడ ఇండికేషన్స్ మాత్రం చూస్తుంది. ఇది ఇంతవరకు కరెక్టా లేదని ఫర్దర్గా మాత్రం చూద్దాం. ఓకే, దీంతో ఏది అనేది మాత్రం ఇక్కడి నుంచి ఏది అని చెప్పేసి మనం అయితే ఇక్కడ నిఫ్టీ కూడా చూసుకున్నట్లయితే నిఫ్టీ కూడా సేమ్ యాజ్ ఇట్ ఈజ్ బయింగ్ ఇన్ డిప్ అని చూస్తుంది. కాకపోతే మీరు ఎప్పుడైతే కాల్ను మాత్రం పుట్టును మాత్రం డిప్లో అంటే ఛాన్సెస్ ఎక్కువ ఉందని చెప్పేసి ఇండికేషన్స్ మాత్రం చూపిస్తుంది. ఓకే, ఏదైతే మనం చూద్దాం ఫర్దర్గా ఏమవుతుందని చెప్పేసి ఒకసారి అయితే సపోర్ట్ రెసిస్టెన్స్ చూద్దాం. ఏదైతే మన రేంజ్ అయితే చూద్దాం. వీటన్నిటిని మాత్రం రిమూవ్ చేసి ఫర్దర్గా మాత్రం మనం ఇక్కడ నుంచి ఏది అని చెప్పేసి మనం అయితే చూద్దాం. ఇక్కడ ఓకే, నిఫ్టీ అయితే తీసేసడం అయిపోయింది. నిన్న మనం అనుకున్న రేంజ్ ఇక్కడ ఇప్పుడైతే దీనికి నిన్న ఏమనుకున్నామంటే 51,774కి ఎబోవ్ ఉంటే మాత్రం కాల్ సైడ్ ఉండండి, 51,632కి బిలో ఉంటే మాత్రం పీ సైడ్ ఉండండి. కాల్ అయితే మంచి స్ట్రాంగ్ అయితే మూవ్ అయితే అవ్వడం జరిగింది మనం రేంజ్ నుంచి. ఇక్కడ నిన్నటి లెవెల్స్ ఇవి. ఈ రోజు కూడా బౌలింగ్ రంగా పనిచేస్తుండే. మీరు దీంతో ఒక 6 months మీ ప్రాక్టీస్ ఎవరైతే బిగినర్స్ ఉన్నారో అట్లీస్ట్ 6 months పేపర్ ట్రేడ్ చేసినందుకు ఫర్దర్గా మీ పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఎందుకంటే 6 months మీ పేపర్ ట్రేడింగ్ అనేది మస్ట్ అండ్ చాలా 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 వరకు అయితే ఇంపార్టెంట్. ఎవరైతే లాస్ అవుతున్నారో ట్రేడింగ్ అయితే ఆపేయండి. ఒక 6 months ట్రేడింగ్ని ఆఫ్ చేసి ఫర్దర్గా మీరు ప్రాక్టీస్ చేసిన తర్వాత మీరు ట్రేడింగ్ అనేది చేయండి. ఓకే, అది మీ రిస్క్ అండి. మీ దగ్గర మీరు 6 months పేపర్ ట్రేడ్ చేస్తారా చేయరా అనేది మీ పర్సనల్ ఒపీనియన్. కాకపోతే దీని ప్రకారం ఫాలో అయితే అవ్వండి. మీరైతే ఒక్క లాట్తో అయితే ట్రేడింగ్ అయితే చేయండి. ఎవరైతే ఉన్నారో అక్కడ దీనికి ఎబోవ్ ఉంటే మాత్రమే, దీనికి బిలో ఉంటే మాత్రమే ఇక్కడ 52,374కి బిలో ఉంటే మీరు పీఈ సైడ్ ఉండండి. మళ్ళీ చెప్తున్నాను వినండి, 52,374కి బిలో ఉంటే పీఈ సైడ్ ఉండండి. 52,831కి ఎబో ఉంటే కాల్ సైడ్ ఉండండి. ఇది ఫండమెంటల్. దీని మొత్తం మళ్ళీ చెప్తున్నాను, 52,800కి ఎబో ఉంటే కాల్ సైడ్, కాల్ స్ట్రాంగ్గా ఉంటుంది. 52,374కి బిలో ఉంటే పీఈ స్ట్రాంగ్. ఈ మధ్యలో ఎలాంటి మీ ట్రేడింగ్ మాత్రం చేయకండి. ఇది బ్యాంక్ నిఫ్టీ. ఇక నిఫ్టీలో మనం చూసుకున్నట్లయితే నిఫ్టీలో కూడా 23,647కి బిలో ఉంటే పీఈ సైడ్. మళ్ళీ చెప్తున్నాను, 23,647కి బిలో ఉంటే పీఈ స్ట్రాంగ్, 23,748కి ఎబో ఉంటే సిఈ స్ట్రాంగ్. దీన్ని మాత్రం ఫండా, దీంతో అయితే మీరు ట్రేడింగ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే 23,647కి బిలో ఉంటే పీఈ స్ట్రాంగ్, 23,748కి ఎబో ఉంటే కాల్ స్ట్రాంగ్. దీంతో అయితే మీరు అయితే ఈ రేంజ్లో మాత్రం ఎలాంటి పొజిషన్స్ మాత్రం తీసుకోకండి. దీనికి ఏది ఎయిట్ సైడ్ స్ట్రాంగ్ ఉంటే పీఈ స్ట్రాంగ్ ఉంటే పీఈ సైడ్ తీసుకోండి. దీనికి అంటే దీని బిలో ఉంది అనుకో, ఇక్కడ ఈ రేంజ్ అంటే దీనికి దగ్గరలో ఉంటే పీఈ స్ట్రాంగ్, దీనికి దగ్గరలో ఉంటే కాల్ స్ట్రాంగ్. అంటే ఇటు నుంచి వెళ్ళి అప్ సైడ్ పోవడానికి ఛాన్సెస్ ఉంది, ఇట్లా అయితే డ్రాప్ అవ్వడానికి మాత్రమే ఛాన్సెస్ ఉంటుంది. ఈ రకంగా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, మీరైతే ఏమనుకుంటున్నారు ఈరోజు? మీరు కాల్ సైడ్ అనుకుంటున్నారా, పుట్ సైడ్ అనుకుంటున్నారా? కామెంట్ అయితే చేయండి. ఎప్పుడైతే మనం ప్రతి ఇండికేటర్ అయితే తెలుసుకుంటున్నాం, ఇప్పుడైతే బిగినర్స్ ఉన్నారో వాళ్ళైతే ఒక 6 months మాత్రం మీరు పేపర్ ట్రేడింగ్ అయితే చేయండి. పేపర్ ట్రేడ్ చేసిన తర్వాత ఫర్దర్గా పొజిషన్స్ మాత్రం తీసుకోండి. ఇక్కడ ఇప్పుడైతే ఏ ఇండికేటర్ అయినా ఓన్లీ 15% అయితే వర్క్ చేస్తుంది. 15% మీరు వర్క్ ఎక్స్పెన్స్ దాన్ని 75%కి అయితే మూవ్ అయితే కావచ్చు. మీరు దీన్ని ఈ 75%కి మూవ్ కావడానికి మీకు 1 month పట్టచ్చు, 1 year పట్టచ్చు, 6 years కూడా పట్టచ్చు, అది లైఫ్ టైం కూడా పట్టచ్చు. కాకపోతే మీ యొక్క స్కిల్స్ మీద మీ సైకాలజీ మీద మీరు చేసే ఇంట్రెస్ట్ మీద మీరు ఫాలో అయ్యే టెక్నిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ 75% మూవ్ కావడానికి. కాకపోతే ప్రతి ఇండికేటర్స్ అనేది వర్క్ అయితే చేస్తుంది, ప్రతి ఇండికేటర్ పనిచేస్తుంది కాకపోతే ట్రేడింగ్ అన్నది కేవలం సైకాలజీ బేసిస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఏమనుకుంటాం అంటే కాల్ స్ట్రాంగ్ అనుకుంటాం వెళ్తుంది, స్ట్రాంగ్ అనుకుంటాం కాల్ వెళ్తుంది. దీని అనేది
ఎప్పుడైతే ఇది అనేది ఒక 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 ఏంటంటే ఒక మ్, ఎవరైతే బిగ్ బిగ్ ప్లేయర్స్ ఉంటున్నారో వాళ్ళతోనే ఈ మార్కెట్ అనేది చేయాలి. మార్కెట్ని స్వాధీనించేది వాళ్ళే. వాళ్ళు ఏ రకంగా వాళ్ళు దేన్ని స్ట్రాంగ్ చేద్దామంటే దాన్ని స్ట్రాంగ్ చేయొచ్చు, దేన్ని డ్రాప్ చేద్దాం అనుకుంటే మనమైతే దాంట్లో ఒక బలైపోవడమే. అందు గురించి 6 months పేపర్ ట్రేడ్ చేయడం బెటర్. ఓకే ఫ్రెండ్స్, మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.